అంటే అప్పుడు అంటే సోషల్ మీడియా అంత లేదు కాబట్టి మనం ఏ వర్క్ చేసినా గానీ బయటికి స్ప్రెడ్ అయ్యేది కదా. ఇప్పుడు చాలా స్ప్రెడ్ అవుతుంది అంటే సినిమా ఇలా ఉంది అలా ఉంది అని ముందే చెప్పేస్తారని ఒక చిన్న టాక్ ఉంది. అంటే అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది సార్ అసలు సినిమా రిజల్ట్ ముందే తెలవడం అనేది? రిజల్ట్ ముందే ఎవరు చెప్పలేరండి, అవన్నీ ఊహాగానాలే. ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆ సినిమాలో ఏముందనేది ఎవరికి తెలుసు అండి? బయట ఎవరికి తెలియదు. అవన్నీ ఒట్టిట్టుగా రూమర్స్ క్రియేట్ చేయడము అలాంటివి తప్ప అసలు ఎవరికి తెలుస్తుందండి? ఆ సినిమాకి పనిచేసే వాళ్ళు ఎవరో మెయిన్ మెంబర్స్ ఉంటారు. అవును. ఇప్పుడు ఈవెన్ అందులో పనిచేసిన యాక్టర్ కూడా తెలియదండి ఆ సినిమా ఎలా ఉంటది. అంటే ఇంతకుముందు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు కూడా ఒక దగ్గర అన్నారు, నేను కాపీని డిఐకి పంపించినప్పుడు ది పర్సన్ కాల్ చేసి, ఒక పర్సన్ చూసిన పర్సన్ కాల్ చేసి, నీ సినిమాలో ఆ లాస్ట్ హీరోయిన్ ప్రెగ్నెంట్ తో ఉంది, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు, నువ్వు నాకు కొంత అమౌంట్ పంపి లేకపోతే నేను ఈ సీన్ ని వెబ్సైట్ లో రాసేస్తానే అన్నాడు అని నన్ను బ్లాక్ మెయిల్ చేసిండని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. అందుకని నేను అడిగిన, ఒక డైరెక్టర్ మీకు తెలిసి ఉంటుంది కదా, ఇలాంటి ఏమైనా జరుగుతాయా అసలు, సీన్స్ లీక్ చేయడం కానీ, లైక్ సీన్ లో కంటెంట్ ని అసలు తెలిసి అంటే మరి ఒకటి రెండు సందర్భాలు జరిగి ఉండొచ్చు కానీ అప్పుడేదో ఒక సినిమా కూడా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారు, అది మొత్తం ఎడిటింగ్, అలాంటివి సందర్భాలు అప్పుడప్పుడు ఎప్పుడైనా జరుగుంటాయి కానీ జనరల్ గా జరగవండి. ఎందుకు జరగవు అంటే, ఇప్పుడు ఒక చోట ఇస్తాము, అది వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ, వాళ్ళు అది బయటికి అక్కడి నుంచి తెలిసిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఆ కంపెనీకి ఎవరు ఇస్తారు? ఇవ్వరు కదా, క్రెడిబిలిటీ పోద్ది కదా వాళ్ళకి. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారు, బయటికి వెళ్ళేలాగా ఉండదండి. ఇప్పుడు ఎడిటింగ్ రూమ్ లోంచి బయటకు వెళ్ళింది అనుకోండి, మళ్ళీ అక్కడ ఎవరైనా వెళ్తారా తర్వాత? వెళ్ళరు. అట్లా అందుకని సినిమా ఇండస్ట్రీలో క్రెడిబిలిటీ చాలా ముఖ్యం. కాబట్టి ఎవరు చేయరు అట్లా. ఎవడో ఇక మరి అట్లా ఎవరైనా ఒకళ్ళిద్దరు అట్లా చేసి ఉండొచ్చేమో కానీ చేయరు. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి, మీరు అల్లరి నాగేష్ గారితో బ్లేడ్ బాబు చేశారు, నాంది సినిమా చేశారు, ఆయనతో డైరెక్షన్ గా చేశారు, రెండు సినిమాలు చేశారు, అండ్ డైరెక్షన్ చేశారు, తర్వాత యాక్టర్ చేశారు. అసలు మీరు కంఫర్ట్ గా ఫీల్ అయింది డైరెక్టర్ కదా యాక్టర్ కదా సార్? రెండు అండి, తనతో రెండు నేను హ్యాపీ. డైరెక్షన్ చాలా, డైరెక్టర్ కి బాగా కోఆపరేట్ చేసే హీరో తను. ఎప్పుడు నాకు ఇప్పుడు వేరే ఇబ్బంది అలా ఎప్పుడు కలగలేదండి. నన్ను బ్రహ్మాండంగా తను డైరెక్టర్ కి సపోర్టివ్ గా ఉండే హీరో. సేమ్ నాందిలో యాక్టర్ గా కూడా అంతే. అంటే మీ ఇద్దరు ఎప్పుడన్నా కలిసి ఫాదర్ రిలేషన్ క్యారెక్టర్ కదా, అసలు రిహార్సల్ చేసుకునేటప్పుడు కానీ ఆయన ఫీడ్బ్యాక్ ఏమైనా ఇచ్చేవాళ్ళ, లేకపోతే మీ దగ్గర నుంచి సజెషన్ ఏమైనా తీసుకున్నావా? అట్లా ఏం లేదండి, డైరెక్టర్ ఏం చెప్తే చేయడమే కదా అంతే. అంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనకంటే ఒక ఓన్ క్రియేట్ చేసుకోవాలి కదా డైరెక్టర్ గా. యాజ్ మీరు డైరెక్టర్ కాబట్టి సార్ మీ దగ్గర చేసారు కాబట్టి చిన్న డిస్కషన్ ఉంటుంది, అట్లా డిస్కషన్ లో ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ మెమరబుల్? అట్లా ఏం లేదండి. అక్కడ ఆయన విజయ్ కుమార్ గారు డైరెక్టర్, ఆయన ఏం చెప్తే అదే చేసాం మేము ఇద్దరం, అంతే అంతే. ఎందుకంటే మీ ఫస్ట్ సినిమా నీది నాది ఒకే కథ తర్వాత ఇది నాంది అనే సినిమా అంతా మీకు పేరు వచ్చింది, క్యారెక్టరైజ్ కానీ మీరు అందులో సూసైడ్ చేసుకునే క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ ఉంటది, ఒక ఎమోషన్. అంటే ఆ క్యారెక్టర్ కి అంత డెప్త్ చూపించినప్పుడు మీరు అనుకున్నారా అసలు నేను ఒక సినిమా చేసిన నీది నాది కదా, ఇది కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకున్నారా? డెఫినెట్ గా అండి. ఆ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ముందే. ఓకే. అది ఫస్ట్ నాకు అవుట్ లైన్ చెప్పారు, ఇట్లా 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 ఉంటదని, డెఫినెట్ గా బాగుంటది అనుకున్నాను నేను. తర్వాత మనకి తెలిసిపోతుందండి ఆ మేకింగ్ లోనే. ఇప్పుడు మనం చేసేటప్పుడు తెలిసిపోతుంది ఇందులో ఎంత బలమైన సన్నివేశాలు ఉన్నాయి, ఇది పట్టుకుంటుందా లేదా అని మనకు జస్ట్ ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది కదా. ఎందుకు సార్ అంటే డైరెక్ట్ అవ్వడం వల్ల అది కాదండి, ఎవరికైనా మీకు ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక కథ చెప్పగానే మీకు అది కదిలించింది అనుకోండి, రేపు డెఫినెట్ గా ఆడియన్స్ ను కూడా కదిలిస్తుంది అనుకుంటాం కదా. అలాగే మేకింగ్ లో ఇప్పుడు డైరెక్టర్ కున్న దాన్ని ఏమంటారు, ఆ క్లారిటీ కానివ్వండి, తీసే విధానం, అప్పుడు షూట్ చేస్తున్నప్పుడు ఉండే విధానం బట్టి మనకు తెలిసిపోతుందండి. ఓకే, ఓ ఇది డెఫినెట్ గా బాగుంటుందని నేను డెఫినెట్ గా ఆ సినిమాని బాగా ఎక్స్పెక్ట్ చేశాను. డెఫినెట్ గా బాగుంటది అనేది అనుకున్నాను నేను. అలాగే చాలా బాగుంది ఆ సినిమా. నీది నాది ఒకే కదా,
అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది సార్? అసలు డైరెక్టర్ వేణు గారు అసలు మీకు ఎలా అప్రోచ్ అయ్యారు? అది ఫస్ట్ విజయ్ అని, తమిళ్ విజయ్ అని కో డైరెక్టర్ ఉన్నారండి. ఓకే. తను మిత్రుడు. తను ఒక రోజు ఫోన్ చేసి ఇట్లా పలానా వాళ్ళు ఫోన్ చేస్తారని, ఏదో క్యారెక్టర్ అడుగుతున్నారు అని చెప్పాడు. తర్వాత వీళ్ళు కాల్ చేశారు నాకు. కాల్ చేసి అడిగారు. అడిగి అంటే నేను అంతకుముందు యాక్చువల్గా నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఒక్కొక్క సీన్ యాక్ట్ చేశానండి. ఓకే. అదేంటంటే అదే అవసరార్థం, అంటే వేరే ఆర్టిస్ట్ సెట్ అవ్వక, అంటే దొరకక ఆ టైంకి అట్లా చేశారు. దాని తర్వాత ఏం చేశారంటే డైరెక్టర్స్ కొంతమంది అంటే నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఇందులో 2 సీన్లు ఉన్నాయి సరదాగా చెయ్యి అని అడిగేవాళ్ళు నన్ను. ఓకే. నేను వద్దు, నేను చేయను అట్లా, నా సినిమాలు అంటే అప్పుడు ఏదో చేశాను తప్ప అట్లా అని చెప్పేవాడిని. అలాంటిదేనేమో ఇది అనుకున్నాను. తర్వాత ఇది మొత్తం మెయిల్ చేశారు అసలు ఆ క్యారెక్టర్ ఏంటి అది చూస్తే ఇది కూడా హీరో క్యారెక్టర్ లా ఉంది, ఫాదర్ క్యారెక్టర్ కూడా. అంటే అప్పుడు ఇది కూడా చాలా బాగుంది కదా అని అంటే, అవునండి నా సినిమాలో 2 హీరోలు అన్నాడు ఆయన, వేణుమూడుగుల డైరెక్టర్. అని అంటే సరే అని ఎన్ని రోజులు కావాలంటే 24 డేస్ కావాలండి అన్నారు. చేశాను. అది చాలా మంచి పేరు వచ్చిందండి. చాలా మంచి పేరు వచ్చింది. ఆ క్యారెక్టర్ చూసి మీకు అప్రిషియేట్ చేసింది ఎవరన్నా మీకు? చాలా చాలా మంది అండి. ఆ ఇన్సిడెంట్ ఏదన్నా చెప్పండి. చాలా మంది. అసలు మా గురువు గారు అయితే అది షో వేసినప్పుడు నేను పిలిచాను ఆయన్ని. ఆయన ఆ రోజు రాలేకపోయారు, కోటరామకృష్ణ గారు. ఆ తర్వాత ఆయన సినిమా చూసి ఫోన్ చేసి 45 మినిట్స్ మాట్లాడారు. ఓకే. అన్ని సీన్స్ ని వివరిస్తూ, అనలైజ్ చేస్తూ, దాన్ని ఎట్లా అనేది, ఏ సీన్ ఏంటి అని మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడారు. అది అసలు మామూలు కాదండి. అది నాకు చాలా ఆనందం కలిగింది. ఇంకా సార్ మామూలు ఆడియన్స్ గానీ ఎప్పుడన్నా? చాలా మంది అండి, చాలా మంది. అసలు ఆ సినిమాకి నాకు చాలా అప్రిసియేషన్ వచ్చింది. నాకు ఇందాక కూడా ఎంతో మంది, అంతా రైటర్స్, సత్యానంద్ గారు, సత్యమూర్తి గారు కాదు, సత్యానంద్ గారు, తర్వాత ఇంకా రైటర్స్. మేజర్ గా నాకు ఎక్కడ ఆనందం కలిగిందంటే ఆ సినిమాకి చాలా మంది రైటర్స్ నాకు కాల్ చేసి చెప్పారు. ఓకే. అట్లా చాలా మంది చెప్పారు. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్ చేసి చెప్పారు. ఇందాక నాకు ఇన్సిడెంట్ చెప్పారు కదా సార్, వైజాగ్ ఇన్సిడెంట్. అసలు అది మళ్ళీ ఒకసారి అంటే అది ఆ సినిమా అయిన తర్వాత నేను కొన్ని సినిమాలు వచ్చినా కూడా నేను చేయలేదండి. అంటే ఆ పీరియడ్ లో నాకు డైరెక్షన్ చేయాలనేది ఎక్కువ. అందుకే నాందికి గ్యాప్. నాంది కాదు, మధ్యలో చాలా చేశానండి. అంత ఎక్స్ప్లోర్ అవ్వలేదు, బట్ చిన్న చిన్న అనుకుంటా. క్రాక్ అవన్నీ ముందు వచ్చాయి, అప్పుడు వచ్చినవే కదా అన్ని. చేశానండి. ఆ తర్వాత మళ్ళీ వద్దనుకున్నాను, గ్యాప్ తీసుకుందాం అనుకున్నప్పుడు అప్పుడు మా గురువు గారు ఉన్నారు, కోటరామకృష్ణ గారు. ఆయన చెప్పారు, వద్దు నువ్వు చెయ్యి, నీకు బాగా చేసావు, ఆ సినిమాలో చాలా బాగా చేసావు, నువ్వు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వద్దు అనుకుంటావు, నువ్వు అప్డేట్ అవుతూ ఉంటే ఎప్పుడైనా డైరెక్షన్ చేయొచ్చు, కానీ ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ తర్వాత రావు కదా, బట్ నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు, గుడ్ ఆర్టిస్ట్, నువ్వు చెయ్యి అని చెప్పారు. ఆ తర్వాత ఒప్పుకోవడం మొదలు పెట్టానండి. ఆ తర్వాత అలా ఒకసారి మన వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ గీతం యూనివర్సిటీ ఏదో ఉంది కదా, అక్కడ ఆ రోడ్ల దగ్గర షూటింగ్ ఏదో చేస్తున్నాం. చేస్తుంటే స్టూడెంట్స్ వస్తున్నారు, వచ్చి ఆ సినిమాలో సేమ్ మా ఫాదర్ లాగే ఉన్నారు సార్, మీరు మా ఫాదర్ లాగే చేశారు అంటున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి 10 మంది వచ్చి అలా అసలు 100 మంది దాకా సెల్ఫీలు తీసుకున్నారండి. నేను షాక్ అయిపోయాను. అంటే మీకు అనిపించిందా సినిమాలో క్యారెక్టర్ బయట కూడా ఇలా ఉంటారా, అసలు అంత రిలేట్ అవుతారా అనిపించింది? వాళ్ళు అలా దాన్ని రిలేట్ చేసుకున్నారు. ఎంతో మంది చెప్పారండి నాకు, ఇప్పుడు మా నాన్నగారు అలాగే బిహేవ్ చేస్తాడు, మా నాన్నగారు లాగే మాట్లాడారు మీరు అని అలా చాలా మంది చెప్పారు ఆ సినిమా గురించి. ఆ రోజు అయితే నేను షాక్ అయిపోయాను, ఇంతమంది స్టూడెంట్స్ కి కనెక్ట్ అయిందా అది సినిమా అని. అదంతా డైరెక్టర్ క్రెడిటే, అంతే కదా. తన రైటింగ్ డైరెక్షన్ మెయిన్ అండి సినిమాకి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ నేను కాకపోయినా ఇంకొకళ్ళైనా దగ్గర అలాగే ఉంటది. అది రైటింగ్ లోను డైరెక్షన్ లో ఉండే మ్యాజిక్ అంతే. బట్ కొంచెం ఆ యాక్టర్ కి ఏంటంటే కామన్ సెన్స్ ఉండాలి. ఆ డైరెక్టర్ కి ఏం కావాలి అనేది అర్థం చేసుకోగలిగితే యాక్టర్ చేయగలుగుతాడు.
అండ్ ఆ సినిమా కూడా స్టార్ట్ అయిన ఒక 10 minutes కి ఒక సీన్ ఉంటుంది కదా, సైకిల్ పడిపోతే వదిలేసి వెళ్ళిపోతారు కదా, ఆ సీన్ చేసినప్పుడు మరీ ఇంత రూత్లెస్ ఉన్నాడే క్యారెక్టర్ అనిపించింది. అవును అవును, అంటే అలా ఉంటారండి ఫాదర్. అక్కడ వాడికి ఏంటి, ఫాదర్ కి ప్రేమ లేకపోవడం కాదుగా, వాడికి బాధ, వాడికి ప్రేమ ఉంది. వాడు అందరికి పాఠాలు చెప్పే లెక్చరర్, వాడు ఇంట్లో కొడుకు అలా ఉన్నాడు అనేటప్పటికి వాడికి ఆ బాధ, ఆ పెయిన్, అవును, అది చూసే వాళ్ళకి కొంచెం ఆ రూడ్ గా అనిపిస్తుంది అనమాట. అలాంటి ఫాదర్స్ చాలా మంది ఉంటారండి.